ఇప్పుడే తన స్పృహలోకి వచ్చింది కదా, గొంతు ఎండిపోయి ఉంటుంది. మాట్లాడడానికి భయపడుతోంది. అందుకే వాటర్ కావాలని అడగబోయి లెటర్ అనేసింది. అంతే కదా శ్యామా? అంతే, లెటర్ కాదు, వాటర్. వాటర్ వాటర్ ఇదిగో అమ్మా, ఇవ్వండి. శ్యామ తాగు. నాన్న అఖిల్, తను ఒంటరిగా గుడికెళ్ళిందని నీ కోపం వచ్చింది, ఓకే. కానీ ఆ కోపాన్ని చూపెట్టడానికి ఇదా సమయం? తన పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళినందుక అఖిల్ బాబుకి కోపం వచ్చింది. అంటే నేను రాసిన లెటర్ చదవలేదైనా. ఇది కోపం కాదు డాడీ, బాధ. తను ఒంటరిగా వెళ్ళబట్టే కదా ఇలా జరిగిందని నా బాధ. శ్యామ, ఇంకెప్పుడు నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళొద్దు. ఎవరో ఒకరిని తోడుగా తీసుకుని వెళ్ళాలి, సరేనా? సరే అఖిల్ బాబు. శ్యామ స్పృహలోకి వస్తే డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు. తను రెస్ట్ తీసుకోవాలంట. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం, పదండి. రా నాన్న, రా, పదండి. రా వసంత, బయటికి వెళ్దాం. నువ్వు రాసిన లెటరు అఖిల్ బాబు చదవలేదమ్మా. నేను చదివాను. నాన్న అఖిల్, అంటే శ్యామ అఖిల్కి డైరెక్ట్గా చెప్పలేక ఇలా లెటర్ రాసిందన్నమాట. అయితే వీడు ఇది చదివి శ్యామతో గొడవపడ్డానికి వెళ్ళుంటాడా? ఆ లెటర్ మీరు చదివారా? అవునమ్మా. ఆ లెటర్ విషయం, నీ పాట విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నువ్వేం టెన్షన్ పడకు. ఆయనకి తెలియకుండా ఎలా మామయ్య గారు? ఆయన్ని మోసం చేస్తున్నానన్న బాధ నాలో పోవాలంటే నా పాటకి సంబంధించిన నిజం ఆయనకి తెలియాలి. తెలియాలమ్మా, నిజమే. నిజం వాడికి తెలియాలి. కానీ అందుకు ఇది సమయం కాదంటాను. వాడికి ఎప్పుడు ఎలా తెలియజేయాలో అప్పుడు అలా తెలియజేద్దాం. అప్పటి వరకు నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు.
షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈరోజు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే తను చాలా వీక్గా ఉంది, బాగా రెస్ట్ అవసరం. మంచి డైట్ ఇస్తూ టైంకి టాబ్లెట్స్ వేసుకోమనండి. 1 వీక్లో షీ విల్ బి నార్మల్. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రూమ్ నెంబర్ 217 బిల్లు చూడండి. ఓకే సార్. $50,600 సార్. గుడ్ మార్నింగ్ శ్యామా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి శ్యామ అలా చూస్తున్నావు? ఆవిడ్ని గుర్తుపట్టలేదా? ఎలా గుర్తుపడుతుందండి? తన స్పృహలోకి వచ్చాక నేను హాస్పిటల్కి రాలేదు కదా. అవును కదా శ్యామ, నువ్వు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఈ పురందరి గారే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అవునా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు సమయానికి రాకపోయి ఉంటే నేను అసలు బ్రతికుండేదాన్నే కాదేమో. ఆ దేవుడు నాకు జన్మనిస్తే మీరు పునర్జన్మనిచ్చారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనండి. అదేంటి శ్యామ అలా మాట్లాడతావు? సాటి మనిషిగా సహాయం చేయడం కూడా పెద్ద ఘనకార్యమేనా? అలా అనటం మీ గొప్పతనం అండి. ఎదుటి మనిషి కష్టంలో ఉన్నా కూడా పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోయే మనుషులున్న ఈ రోజుల్లో మీరు శ్యామాని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయడం నిజంగా గ్రేట్ అండి. మరీ అంత పొగడేయకండి. నిజంగా నేను గ్రేట్ అని ఫీల్ అయిపోతాను. ఎదిగో శ్యామ, అమ్మవారి గుళ్ళో పూజ చేయించుకొని వచ్చాను. ఓకే అండి, ఇంక నేను బయలుదేరుతాను. మా పాపని స్కూల్కి తీసుకువెళ్ళే టైం అయింది. వస్తాను. టేక్ కేర్ శ్యామ, జాగ్రత్త. బిల్ పేమెంట్ అయిపోయింది నాన్న, ఇక బయలుదేరదామా? అలాగే డాడీ. వైదేహి, ఏంటత్తయ్యా? శ్యామాకి దిష్టి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నావా? చేస్తున్నానత్తయ్యా. తొందరగా కానివ్వు, వాళ్ళొచ్చేసే టైం అయిపోయింది. అలాగే అత్తయ్యా. వైదేహి, అత్తయ్య, శ్యామ వాళ్ళొచ్చే టైం అయింది కదా, రూమ్ రెడీ చేయించావు కదా? చేపించానత్తయ్యా. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటత్తయ్యా? ఒకసారి అఖిల్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు హాస్పిటల్ నుంచి బయలుదేరారో లేదో కనుక్కో. బయలుదేరుతారులే అత్తయ్య, కంగారెందుకు? కంగారు కాకపోతే ఏంటమ్మా? రాహుకాలం వచ్చే లోపల వాళ్ళు హాస్పిటల్ నుంచి బయలుదేరాలి. రాహుకాలంలో ఇంటి నుంచి హాస్పిటల్కి బయలుదేరినా, హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరినా జీవితాంతం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటారు కొంతమంది. అదంతా మూఢనమ్మకం అత్తయ్య, అలాంటిదేమీ ఉండదు. మూఢనమ్మకమో గాఢనమ్మకమో, అలాంటి నమ్మకం అంటూ ఒకటుంది అని తెలిసినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అంత పెద్ద ప్రమాదం నుంచి శ్యామ బయటపడి ఇంటికి తిరిగొస్తుంది. ఇంక తను హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే రాకూడదు.
అందుకే రాహుకాలం వచ్చే లోపలే వాళ్ళు బయలుదేరితే మంచిదని నేననుకుంటున్నాను. ముందు వాళ్ళు బయలుదేరారో లేదో ఫోన్ చేసి కనుక్కో. అలాగే అత్తయ్య. ఈవిడి గారికి చిన్న కోడలి మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది. ఆ శ్యామ గుట్టేదో బయటపడితే అప్పుడు ఈవిడ శ్యామని జుట్టు పట్టుకుని బయటికి దుంటేస్తుంది. శ్యామ అఖిల్కి పాటకి సంబంధించిన నిజం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే తను రాసిన లెటర్ అఖిల్ చదవనందుకు చాలా ఫీల్ అయింది. ఇంటికిళ్ళాక వీలు చూసుకుని అఖిల్కి నిజం చెప్పేస్తుందేమో. చెబితే అఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో. ఏంటి డాడీ ఇక్కడ ఆపారు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దిగు. నువ్వు కారులోనే కూర్చోమ్మా. నేను వాడితో మాట్లాడొస్తాను. పద. మావయ్య గారు అఖిల్ బాబుతో ఏం మాట్లాడబోతున్నారు? బహుశా నా పాటకు సంబంధించిన నిజం చెప్పేస్తారేమో. ఏంటి డాడీ ఏదో మాట్లాడాలన్నారు, ఇలా సైలెంట్గా ఉన్నారేంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికి వచ్చా. ఆ శ్యామ ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికి వచ్చింది. కానీ విధి మీ ఇద్దరికీ పెళ్లి జరిపించింది. శ్యామని నీ జీవితంలోకి పంపింది. శ్యామ అలా నీ జీవితంలోకి రావడం అనేది కాకతాళీయంగా జరగలేదురా. ఏదో కారణం ఉండబట్టి అలా జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? మొదట్లో మా పెళ్లి కాకతాళీయంగానే జరిగిందనుకున్నాను. తర్వాత అది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. ఏదో కారణంతోనే దేవుడు మా ఇద్దరిని కలిపాడు అనిపించింది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా అచ్చం నాలానే ఆలోచిస్తున్నావు. శ్యామ అంటే నీకిష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో శ్యామాని నీ భార్యగా మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీకు తనంటే ఇష్టం కలిగిందని నాకు అర్థమైంది. శ్యామాని నువ్వెంత ఇష్టపడుతున్నావో అనేది హాస్పిటల్లో శ్యామ పరిస్థితిని చూస్తూ నువ్వెంత బాధపడ్డావో నా కళ్ళారా చూసినప్పుడు నాకు అర్థమైందిరా. అందుకే నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. శ్యామాని నువ్వు అంతలా ఇష్టపడుతున్నప్పుడు తర్వాత శ్యామ వల్ల నీకు ఎలాంటి కష్టం కలిగినా కూడా నీ మనసు మారకూడదు. నీ మనసులో ఉన్న శ్యామ స్థానంలో మార్పు రాకూడదు. ఒక రకంగా ఇది శ్యామకి పునర్జన్మ లాంటిది. తను చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిందిరా. అటువంటి మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపెట్టకూడదు. మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని గొడవలొచ్చినా, ఎటువంటి పరిస్థితులొచ్చినా నువ్వు మాత్రం శ్యామ చేతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఆ సమస్యలు, గొడవలు, పరిస్థితులు
మీకు దూరం కావాలే తప్ప మీరిద్దరూ మాత్రం ఒకళ్ళకొకళ్ళు దూరం కాకూడదురా. అర్థమైందా? అర్థమైంది డాడీ. మీరు చెప్పినట్టే చేస్తాను. హ్మ్. శ్యామను ఏ రకంగానూ బాధ పెట్టను. శ్యామ చేతిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. మామయ్య గారు చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. పద. హలో. ఆ. ఏమండి, మామయ్య గారు మీతో ఏం చెప్పారు? ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఎప్పటికీ నీ చేయిని మాత్రం విడిచిపెట్టను, సరేనా? మామయ్య గారు నా పాట విషయం చెప్పినా కూడా అఖిల్ బాబుకి నా మీద కోపం రాలేదన్నమాట. కరుణించావు కన్నయ్య, నన్ను కరుణించావు, నా కోరికను నెరవేర్చావు. నేను ఫోన్ చేస్తాను. నేను అఖిల్కి ఫోన్ చేసి చాలాసేపు అయింది. బయలుదేరావని చెప్పాడు, ఇంతవరకు రాలేదేంటి? మధ్యలో ఏం రాజకార్యాలు వెలగపెడుతున్నారో. అదిగో వచ్చేసారు, రండి. పట్టుకో. వైదేహి, దిష్టి తీయమ్మా. అలాగే అత్తయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. పద శ్యామ. అఖిల్ బాబు, నన్ను ఒకసారి కన్నయ్య దగ్గరకు తీసుకువెళ్ళరా? తీసుకెళ్ళినా. పద. పదండి. కన్నయ్య, ఇంతకాలానికి నాకీ జన్మకు సరిపడా వరాన్నిచ్చావు. మళ్ళీ నేను ఈ ఇంట్లో కాలు పెడతానో లేదో అనుకున్నాను. ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఎప్పటికీ నీ చేయిని మాత్రం విడిచిపెట్టను, సరేనా? నీ దయ వల్ల మళ్ళీ నేను ఈ ఇంట్లో కాలు పెడుతున్నాను.